కాంగ్రెస్లో అభ్యర్థులైంది బీఆర్ఎస్ వాళ్ళే, బీజేపీలో అభ్యర్థులైంది బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ అనేది ఓకే, ఒక ఫ్యాక్టరీ అయిపోయింది అందించడానికి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కనీసము పోటీకి అభ్యర్థులు లేని పరిస్థితిని ఆ పార్టీలు ఎందుకు ఎదుర్కొనే మాయోపాయం చేసేటువంటి వ్యూహకర్తలు వచ్చిన తర్వాత మనకు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి దాదాపు 4 నెలలుగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ పాలన చూస్తే ఏమనిపిస్తుంది? ఒక ఉద్యమ పార్టీ అనేటువంటి పార్టీ ఫక్తు రాజకీయం అంటే ఫక్తు రాజకీయం సక్సెస్ఫుల్గా చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు ఈ ఎంపీ సీట్లు అనుకున్నన్ని కనుక వస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంత అవమానం అనిపిస్తుంది. ఉద్యమకారులకి ఎక్కడ కూడా వాళ్ళు వెన్ను తట్టినట్టు తీసుకొచ్చి ఒక అభ్యర్థిగా నిలబెట్టి మన టికెట్లు కనపడతలే. మాలాంటి ఉద్యమకారులకు అవకాశాలను నేను జిట్టాను. పలానా ఆయన ఏకనాథ్ షిండే, పలానా ఆయన ఏకనాథ్ షిండే అని ఇట్లా అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ వస్తుందంటే అంటే ఈ పరిస్థితి అంటే ఇలాంటి వాతావరణము ఎందుకు క్రియేట్ అయ్యిందంటారన్న? ఏకనాథ్ షిండే అంటూ నాకు తెలిసి. నమస్తే, నేను క్రాంతి. డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, కానీ నేను పరిచయం చేయాలని అనుకుంటున్నా. డాక్టర్ చెరుకు సుధాకర్ నకరేకల్లులో ప్రజా వైద్యులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా పత్రికా రచయిత కూడా. ఎందుకంటే ఆయన చాలా పేపర్లకు ప్రముఖ పత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు కాబట్టి ఒక విధంగా జర్నలిస్టు కూడా. ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఎట్లున్నాయి, అసలు రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పయనిస్తున్నాయి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారుతున్న నాయకులు రాత్రికి రాత్రి అభ్యర్థులు అవుతున్నారు. ఈ తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికలు నిజంగానే ఈ రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏమనిపిస్తుంది అన్న తెలంగాణ రాజకీయాలను చూస్తుంటే మీకు? రాష్ట్రం వచ్చే సందర్భంలో చాలా ఉన్నతంగా ఆలోచిస్తాం. ఎప్పుడైనా కూడా ఒక సుదీర్ఘమైన పోరాటం తర్వాత పరిష్కారమైన సందర్భంలో మనం రాజకీయాల్లో నిర్దిష్టంగా ఈ మార్పులు ఉండాలనుకుంటాము. ఆ రాజకీయాలు ప్రజల జీవితాల్లో కూడా మార్పు తీసుకురావాలనుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో సుదీర్ఘకాలం మనం రాజకీయాలను పరిశీలిస్తే కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే శాసిస్తాయి కనుక ఆ ఆధిపత్య భావజాలము, ఆ పెత్తనం అట్లనే ఉండొద్దు, కొద్దిగా మార్పు రావాలనుకుంటాం. కాంశీరామ్ గారి భాషలో చెప్పాలంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలో కనీసం కొంచెం వంగి ఉండాలి కదా, నిచ్చెన కొంత క్రాస్ ఉండాలి కదా, కొంచెమైనా ఉండాలి కదా. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో కూడా అదే చర్చ జరిగింది. రాష్ట్రం రావడం మాత్రమే కాదు, చిన్న రాష్ట్రం వస్తే అట్టడి వర్గాలకు అధికారం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని జయశంకర్ గారు మొట్టమొదటిసారి 1997లో తెలంగాణ మహాసభ జరిగేటప్పుడు ఐలే గారు లాంటి వాళ్ళ ఒక చర్చ పెడుతుంటారు. చిన్న రాష్ట్రం అయితే కనుక మీకు ఈ మాత్రం ఉండేటువంటి స్పేస్ కూడా తగ్గిపోద్ది మన వాళ్ళకు అని చెప్పి ఆయన ఒక మాట అనేది. ఓకే, ఎవరు? ఐలే గారు. మాలాంటి వాళ్ళని జయశంకర్ సార్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేది. ఇవాళ ఐలే నిజంగానే బాగానే పసిగట్టిండేమని కూడా ఒక సందర్భం అని చాలా ఫోర్కాస్ట్ చేయగలిగారు అంటే మనం కొన్ని సందర్భాలని నిజాయితీగా ఒప్పుకోవాలి. సరే, కొన్నిసార్లు అత్యుత్సాహము లేదా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి మేధావులకు ఉంటుంది కాబట్టి అది వేరే సంగతి. కానీ కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ని వాళ్ళు ముందు ఫోర్కాస్ట్ చేయడంలో అప్రిషియేట్. చాలా కాలం ఆయన అట్లా వాదన కూడా పెట్టుకున్నాడు, ఏం జరగబోతుంది అన్న చర్చ జరిగింది. ఇవాళ అంతకంటే కూడా బహుశా నాకు తెలిసి తెలంగాణలో మాత్రమే కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో మిగతా దగ్గర కూడా రాజకీయాలు ఉన్న పతనావస్థను మనం చూస్తున్నాం. ఓకే, పతనావస్థ అంటారా? ఇది 100% పతనావస్థని ఏ విధంగా మనం అంటే 94, 92 నాటికి ఉన్నటువంటి ఆ మాత్రమైనటువంటి ఒక సీరియస్ చర్చ, ఓ మండల్ పోలరైజేషన్, ఓ మందిర్ పోలరైజేషన్, లేకపోతే కాంశీరామ్ లాంటి వాడు చట్టసభలో పోవడం, విపి సింగ్ లాంటి వాడు ఒక గ్రౌండ్ సిచ్యువేషన్లో మాట్లాడడం, రామ్మనోహర్ లోయ అంటే అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రామ్మనోహర్ లోయ గారు లేకపోతే మిగతా వాళ్ళు రిప్రజెంట్ చేసే సందర్భంలో కూడా పార్లమెంట్ ఏముంది పందులతోటి తప్ప అన్నప్పుడు నాగిరెడ్డి గారు ఉండవచ్చు, నాగిరెడ్డి గారు అన్నదే కదా, అట్లా అన్నటువంటి చర్చ ఉండవచ్చును. కానీ బట్ ఒక స్టీప్ ఫాల్ అనేది పర్టికులర్లీ మనకి ఈ మధ్యకాలంలో కనపడుతుంది పాలిటిక్స్లో. ఆన్ అండ్ ఆఫ్ ఒక సందర్భంలో ప్రజలు తీవ్రంగా స్పందించడము, ఎంత స్టోరీలు చెప్పినా కూడా ప్రజలు ఎదురు తిరగడము, ఎన్నికల్లో రిజల్ట్స్ చూపెట్టడం కూడా జరుగుతుంటుంది.
బట్ అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే అధికారం మార్పిడి జరిగే సందర్భంలో ఆయా పార్టీలు గతంలో అంటే ఎందుకు ఈ ఫర్ ఏ చేంజ్ మార్పు కోసం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మనం మార్పు అన్నారు. ఆ మార్పు కోసం అనేది ఏ మార్పు అనేటువంటి ప్రశ్న మళ్ళీ మిగిల్చి అధికారంలో రావడం మాత్రం విషాదం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ మార్పు వద్దని అన్నాం. 2014 ఆ మార్పు వచ్చిందని చెప్పేసి చంద్రశేఖరరావు గారు అన్నారు. రాలేదని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులు బయటకు వచ్చారు. సుదీర్ఘకాలం నడిచింది. ఓ 10 సందర్భంగా అవుతున్న సందర్భంలో 100% మార్పు కావాలనుకున్నాం. ఆ మార్పు మళ్ళీ ఎటు కొట్టుకపోయింది మళ్ళీ మన కళ్ళతో చూస్తున్నాం. బట్ ఇందులో మనము ఒక దారంలో అంటే ఒక హారంలో ఒక దారం లాగా మనకు కనపడేటువంటి ఒక కామనాలిటీ ఏంటంటే ఏ వర్గాలైతే ఇంతకాలం అధికారంలో ఉన్నాయో సీమాంధ్ర పాలకులు అని చెప్పబడే సందర్భం కావచ్చును, ఇప్పుడు కావచ్చు, లేదా చంద్రశేఖరరావు గారు అధికారం వచ్చినటువంటి 9.5 ఏళ్ళు కావచ్చును, ఇవాళ కాంగ్రెస్లో కావచ్చును. ఆ వర్గాలు 20 ఏళ్లలో తెలంగాణలో ఏం మారలే. గుత్త సుఖేందర్ రెడ్డి గారి ఫేస్ 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటాం. మనం నామా నాగేశ్వరరావు 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటాం. ఇక చాలామందిని చూడవచ్చు మనం. అట్లా ఈవెన్ మనం కేశవరావు గారిని కూడా చూడవచ్చు. నేను చెప్పేది కులంతో కూడా ఏం సంబంధం అనాల్సిన అవసరం లేదు. ఈవెన్ కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఏమైంది 20 ఏళ్ళలో ఆయన అటు ఇటు ఎప్పుడు కంటిన్యూ ఏదో ఒక దగ్గర జాగ్రత్తగా ట్రైల్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా. సో పాలిటిక్స్ని పార్టీలని కన్వీనియంట్గా మార్చుకోవడం ఒక యాటిట్యూడ్ నడుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళం సరే ఉరుకులాట లోపల ఇది ఇట్లా చేసి అది అట్లా చేసేటట్టు దాంట్లో అటు ఇటు ఏమైనా మేము ఇదైతే కావచ్చు, కానీ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా సెయిల్ చేస్తుంటారు. ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అంటే గత పాలకులు అనేది ఎంత హాస్యాస్పదం అయిపోయిందంటే గత పాలకులు మనమే అయిన తర్వాత పార్టీ మారిన గత పాలకులు ఎట్లయితారు? ఆ పాపంలో నీ భాగం ఉన్నది. ఆ పార్టీ సాధించినటువంటి విజయాల్లో నీ భాగం ఉన్నది. ఏదైనా నువ్వు చెప్పుకోదలుచుకుంటే ఎస్ నేను పలానా పార్టీలో ఉన్నప్పుడు ఇది జరిగింది. నువ్వు తెలుగుదేశంలో ఉంటే యూ సే ప్రౌడ్లీ వెన్ ఐ బీన్ ఇన్ తెలుగుదేశం యూస్ టు ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అని బలంగా నేను నీకేం కష్టమైంది అంతే కదా. కానీ గత పాలకులు అని చెప్పేసి అన్ని పాపాలని వాళ్ళే చేసిండ్రని చెప్పేసి నిన్ను నువ్వు గడుపుకుంటుంటే సాధ్యమయ్యే పని కాదు కదా. ఇప్పుడు తెలంగాణకి అదే జరుగుతా ఉంది. ఇంకా నిసిగ్గుగా నిర్లజ్జగా ఏమిటంటే చాలా ధైర్యం కూడా చేసి మాట్లాడుతారు కొంతమంది. ఇవాళ 119 నియోజకవర్గాల్లో మొన్న గెలిచిన వాటిల్లో 63 సీట్లు 64 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. వచ్చినటువంటి వాటిలోంచి మెజారిటీ ఎవరు రిప్రజెంట్ చేసిండ్రు? గత పాలకుల పార్టీలో పవర్ ఎంజాయ్ చేసిన చేసి లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ రేపు ఇక్కడ వస్తే మనకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసినటువంటి బీజేపీలో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చిండ్రు. సో నిజంగా మాట్లాడుకోవాలంటే 2014లో భూమిపుత్రులైనటువంటి వాళ్ళు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు ఉద్యమకారులకు స్థానం దొరకలేదు. వేరే వాళ్ళు అవకాశవాదులు పక్కా రాజకీయ పార్టీగా మారిట చేసిండ్రని చెప్పేసి పెద్ద ఒక అస్తవ్యస్తమైనటువంటి చర్చ చాలా పెద్దది నడిచింది. దాంట్లో నాలాంటి వాడే తెలంగాణ ఉద్యమం పెట్టి లీడ్ తీసుకున్నాం. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఫక్తు రాజకీయ పార్టీ అని 70 ఏళ్ళ నుంచి అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంటే సాధారణమైనటువంటి నియమాలన్నింటి కూడా పక్కకు దోసి ఇప్పుడు ఈ యువకర్తల టీంలు అనేటువంటి ఒక మాయోపాయం లోపల పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మాయం చేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. వేరే మాయం చేస్తున్నారు. పక్కన పెట్టడం చిన్న పదం, మాయమే చేస్తున్నారు. అది కూడా దాని మాయోపాయం అని ఎవరు అసలు పనిచేసిన వాళ్ళు ఎడిపోయినారు. నేను మునుగోడు ఎన్నికల్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్లో జాయిన్ అయినా. నేను గ్రౌండ్ రియాలిటీ పోయినప్పుడు ఎంత కష్టం ఉంటుంది వాళ్ళకు మా పార్టీని కాపాడుకోవాలనేది వాళ్ళు మనం చూసినాం. సరే వాళ్ళు గెలవకపోవచ్చును కానీ దే హావ్ గివెన్ ఎ టఫ్ ఫైట్. ఆ కష్టకాలంలో కూడా పార్టీని కాపాడుకున్నారు. ఏమి దేనికోసము పార్టీ ఉండాలి, మా పార్టీ ఇదని. మరి మా పార్టీని నిలబడినోడు ఇప్పుడు ఎవరు లేరు. ఇవాళ ఆ పార్టీకి ఎవరైతే భయంకరమైన పరీక్ష పెట్టిండో ఆయన్నే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు వాళ్ళే చేస్తారు, ఎంపీలు వాళ్ళే డిసైడ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఛాలెంజ్లు చేస్తారు బీఆర్ఎస్ని లేకుండా నామరూపాలు లేకుండా చేయడమే మాకని. మరి అధికారంలో ఉన్నటువంటి 9.5 ఏళ్లలో కూడా చంద్రశేఖరరావు గారు సూపర్ డూపర్ అద్భుతమైన వాడు, కేటీఆర్ గొప్ప దార్శనికత నాయకుడు అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు తక్కువలేం కాదు. అందుకోసం పొలిటికల్ అంటే అవకాశవాదం కోసం మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కంటే ఇప్పుడు పెద్ద నేను భిన్నంగా ఏం లేదు. దీని నుంచి ఎక్కడో దగ్గర కొంతనన్నా మళ్ళీ పాత చైతన్యం రావాలనేది మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇవాళ మనకున్న అంటే పొలిటికల్గా ఉండేటువంటి ఆటుపోట్ల మధ్యన రాజకీయ పార్టీలు ఎక్కడో దగ్గర ఉండాలి కాబట్టి ఉండడం వేరే సంగతి. కానీ బట్ అల్టిమేట్గా మన కృషి అది ఉండాలి. ఎందుకంటే మన కాన్షియస్ కూడా ఒప్పుకోవాలి మనం ఏం చేస్తున్నాం. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల అంకం
తెరకు లేచినప్పటి నుంచి మనం గమనిస్తే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్లో అభ్యర్థులైంది బీఆర్ఎస్ వాళ్ళే, బీజేపీలో అభ్యర్థులైంది బీఆర్ఎస్. చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ చెప్పాలి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా ఇదే మాట. ఈ మధ్యకాలంలో కేటీఆర్ జగదీశ్వరుడు మాట్లాడుతున్నా, నేను నా సందర్భం మాట్లాడు. ఒక ఉద్యమము 14 ఏళ్లలో ఒక సాంచాలకం లీడర్షిప్ తయారు చేస్తారు. అట్లా లీడర్షిప్ నుంచి ఎదిగినటువంటి దాని నుంచి ఎక్కువ మందికి స్పేస్ చంద్రశేఖరరావు గారు ఇచ్చుంటే ఇంకా వేరే తిరుగుండేది. బట్ లీడర్లు అయితే ఎదిగిరు కదా, వాళ్ళు వచ్చిన అవకాశం తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక ఫ్యాక్టరీ అయిపోయింది అందించడానికి. ఓకే, ట్రైనింగ్ స్కూల్, ట్రైనింగ్ కాలేజ్ అందాం, స్కూలు, ఉత్పత్తి కర్మాగారం. ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంజిత్ రెడ్డి లేకపోతే ఈటల రాజేంద్ర అన్న ఒక డిస్ప్యూట్ తోటి బయటికి వెళ్ళిండు, అది వేరే సంగతి. బట్ అబ్సల్యూట్లీ ఎలక్షన్స్ కోసమే వెళ్ళి ఇవాళ పోయి అలా జైన్ అయిన వాళ్ళ రెడ్డి కానీ బీబీ పాటిల్ కానీ ఎమ్మెల్సీ. సో దాన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఏంటంటే అదే పార్టీలో మెరుగులు దిద్దుకొని కష్టపడి కిందపడి లేచి నిలదొక్కున్నటువంటి నాయకులకు అవకాశం లేకపోతే రేపు ఏం జరుగుతుందంటే చాలా చాలా పెద్ద విషాదం ఏంటంటే నిన్ను పట్టుకొని ఎలాడి నీకోసం ప్రాణం ఇచ్చి ఏం కానీ సరే ఆస్తులు పోగొట్టుకొని ఆ పార్టీని కాపాడుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ అనేది తాత్కాలిక శిబిరం అవుతుంది తప్ప అది గాంధీ భవన్ కాదు, లేకపోతే తెలంగాణ భవన్ కాదు, అది శిబిరం అవుతుంది. శిబిరం, ఓకే, టెంపరీ. ఎస్, శరణార్థుల శిబిరం అన్నా రాజకీయ పునరావాస శిబిరం అన్నా మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, బట్ అల్టిమేట్గా శిబిరం. అంటే జాతీయ పార్టీలు అని చెప్పుకుంటాయి, అంటే నిజంగా కూడా జాతీయ పార్టీలే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. అంటే ఇంత దౌర్భాగ్యం అనే పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నారని, కనీసం పోటీకి అభ్యర్థులు లేని పరిస్థితిని ఆ పార్టీలు ఇంతకుముందు ఒక మాట, మాయోపాయం చేసేటువంటి యువకర్తలు వచ్చిన తర్వాత రెడీమేడ్ లీడర్ ఉండగా ఎందుకే మీరు ఆ పాత్రలను పెట్టుకుని అంత ఎందుకు చేసుకుంటారు? మన దాకా ఎంపీ ఉన్నాడు, మళ్ళీ పబ్లిక్ గుర్తుపడతారు, పోనీ రాదు, ఊరికే 4 పైసలు సంపాదించిన పెట్టుకుంటాడు, ఖర్చు పెట్టుకొని రాదు. అంటే ఖర్చులు పెట్టుకోవడానికి యాజ్ వెల్ as నలుగురు తెలవడానికి రెడీమేడ్ సరుకు ఉండగా ఏమైతుంది మీ దాంట్లో? ఇప్పుడు ఏమని గవర్నమెంట్ పోతే మాత్రం మనిషి అవుతున్నాడు కదా. ఓకే, ఇట్లాంటి ఒక యాటిట్యూడ్ ఉంది కదా, ఇది అత్యంత ప్రమాదకరమైనది. బహుశా తెలంగాణలో ఇంత అధ్వానం ఇవాళ పర్టికులర్లీ మనం 2024లో ఉన్నాము. 2024 పార్లమెంట్లో అయితే నిర్లజ్జగా ఈ పార్లమెంట్లో అన్ని పార్టీలు అవలంబించినటువంటి క్యాండిడేట్స్ని గుంజుకున్న తీరైతే అది, అంటే వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఆకారాలే ఉన్నాయి, ఇప్పుడు తక్కువేం లేవు, మామూలుగా ఏం లేవు. మీరు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఆకారాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు గతంలో 1,00,000 ఓట్లు వచ్చినాయి ఒక పార్లమెంట్లో బీజేపీకి, నువ్వు గుంజుకున్నతో 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి పోనీ. బట్ అల్టిమేట్గా నేనేమంటున్నా, ఇప్పుడు నీ మోడీ ఇమేజ్ పెరిగితే నీకు కూడా ఎట్లా మళ్ళీ ఇప్పుడు అప్పుడు 1,00,000 వస్తే ఇప్పుడు 2 లక్షలు అయితే వస్తాయి కదా, రావాలి కదా. పర్లేదు, ఒక లీడర్ స్టాండ్ అవుతాడు నీ దగ్గర కష్టపడ్డాడు. నువ్వు ఇప్పుడు కొత్తని తీసుకొచ్చుకుంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఉంటాడో లేదో తెలియదు కదా. నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆ సైద్ రెడ్డి ఉన్నాడు, పెట్టుకున్నావు, నిన్నటి దాకా ఒక ఎమ్మెల్యే చేసిండు కదా, ఆ పార్టీ అవకాశం ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఉంటాడో లేదో నీకు తెలియదు కదా. ఇప్పటికే ఆయన క్యాండిడేట్ వ్యక్తిగా అంటలేదు, ఇన్ జనరల్ చెప్తాను. ఇన్ జనరల్ నేను సైద్ రెడ్డి కోసం ఏదో దాడి చేయడం కోసం చెప్తలేదు. ఎవరన్నా కానీ ఎవరినొకరు పెట్టుకుని ఉంటే నువ్వు పని చేసిన ఆల్రెడీ మొదటి నుంచి ఈ పార్టీని పట్టుకొని కష్టకాలంలో మనం చలకుర్తి ఎలక్షన్లో ఓ అమ్మాయి తిరుగుతాముండే, అది అట్లాంటి వాళ్ళు పాపం బండ్లు పట్టుకొని రోజు పొద్దున్న తిరుగుతాముంటే వాళ్ళందరూ ఎవరికి ఒక లీడర్షిప్ ఐడెంటి చూసుకోవాలి కదా. నాకు తెలిసి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కాకుండా ఆల్మోస్ట్ అందరు కూడా 99% ఏంటంటే ఎవరో ఒకరు ఆ టైంకి వచ్చిన వాళ్ళతో పెట్టుకోవాలని కాడికి వచ్చేసాను. ఓకే, అది పరిస్థితి. అంటే మీకు ఇప్పుడు మనకు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి దాదాపు 4 నెలలుగా వస్తుంది. అంటే మన 9వ తారీఖు 4 months అయిపోయింది. మీరు స్వల్పకాలం కాంగ్రెస్లో కూడా ఉన్నారు, అంటే కాంగ్రెస్ కల్చర్ని మీరు కొద్దిగానైనా అధ్యయనం చేసిరని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ పాలన చూస్తే ఏమనిపిస్తుంది అన్న మీకు? అంటే ముందు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు కానీ ప్రస్తుత ఇంప్లిమెంటేషన్ కానీ. ధర్మయుద్ధం అంటారా అధర్మయుద్ధం అంటారా తెలియదు కానీ 2014లో ఒక ఉద్యమ పార్టీ అనేటువంటి పార్టీ ఫక్తు రాజకీయం అంటే ఫక్తు రాజకీయం సక్సెస్ఫుల్గా చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అనుకోలే. చంద్రశేఖరరావు గారి దెబ్బ అర్థం కాలే వాళ్ళకు. ఒక క్షణం తెలంగాణ రాష్ట్రం రాగానే తనలో ఉన్నటువంటి ఎవ్రీ కెపాసిటీని ఆయన ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకున్నాడు. అట్లా బయటికి తీసుకొచ్చినాడు, అట్లా పబ్లిక్ నచ్చ చెప్పుకున్నాడు. 100 మంది 200 మందిని కూర్చోబెట్టుకుని చెప్పుకున్న తర్వాతనే కదా 2014 ఆ రిజల్ట్స్ వచ్చినాయి. రావనుకున్న రిజల్ట్స్ అద్భుతంగా వచ్చినాయి. వచ్చిన మరుక్షణం మళ్ళీ ఏం చేసినాడు, ప్రజలకు బెనిఫిషరీస్ కింద మార్చేటోడు ఒక యాటిట్యూడ్ తీసుకున్నాడు.
మెజారిటీ ప్రజల్ని లబ్ధిదారుల కిందనే చూసేటువంటి యాటిట్యూడ్ మొదలైనాక అది అక్కడ ఆగదిగా. ఓకే ఓకే దీనికంటే ముందు అంటే చంద్రశేఖర్ గారి ముందు కూడా ఆల్రెడీ ద్రవిడియన్ మూవ్మెంట్ జరిగినటువంటి తమిళనాడులో కూడా ఇదే కరుణానిధి గారు, ఇదే జయలలిత కలర్ టీవీలు ఇస్తామన్నారు, రకరకాల కంప్యూటర్లు ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు మనం ఇవాళ మీ గ్యారంటీలలో ఉన్నటువంటి చాలా స్కీములు తమిళనాడులో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిండ్రు. సో అవన్నిటిని చాలామంది మా దాంట్లో కాపీ కొట్టడం మీద, అసలు కాపీ కొట్టడం అనేది సార్వత్రికమైంది, అది ప్రత్యేకమైంది ఏమి లేదు దాంట్లో. ఇండియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, అది నడుస్తుంది. ఒక దగ్గర ఒక తిరిగి ఉంటే వాని బడ్జెట్కు దరిదాపులు ఉండేటట్టు ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. సో అట్లా తమిళనాడు నుంచి మిగతా ప్రాంతాల నుంచి అనేక విషయాల్ని తాను బాగా స్టడీ చేసి తెలంగాణలో ఏదో ఒక మేరకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసి లబ్ధిదారుల విస్తృతి అనేది నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగనంత లబ్ధిదారుల విస్తృతి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో పెరిగింది. అది సరే తప్ప ఉప్ప ఎకానమీ ఏమవుతుంది ఇదంతా చర్చ వేరే పెడదాం. బికాస్ ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ జస్ట్ లైక్ ఏ రొటీన్ పాలిటిషియన్ లా కాకుండా ఒక ఇన్సైట్ ఉన్నటువంటి బుద్ధిజీవులుగా మనం కొన్ని చర్చ అనుకోవాలి కదా. సో అది సొసైటీని ఎట్లా వీక్ చేస్తుంది, ప్రజల్ని ఎట్లా తప్పుదో పట్టిస్తుంది, ఇవన్నీ చర్చలు వేరే మాట్లాడదాం. కానీ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కూడా కష్టమైంది కదా, ఒక దశ వచ్చింది. సో ఇప్పుడు మరి లబ్ధిదారుల చుట్టే తిరుగుతున్నటువంటి చంద్రశేఖరరావుకు అంతకంటే ఇంకా ఎక్కువ మాటలు చెప్తే తప్ప, అంటే సింపుల్గా మాట్లాడాలంటే పథకాలు అనేటువంటి పదం తీసేసి గ్యారంటీల కిందకి మారిస్తే తప్ప ప్రజలు నమ్మరని చెప్పేసేటువంటి సునీల్ కనుగోలు మాయోపాయం ఉంది కదా, అక్కడి నుంచి మొదలు పెడితే కంటిన్యూస్గా చెప్పుకుంటూ పోతే, నేను ఎలక్షన్ బిఫోర్ చాలామంది మిత్రులు అయినప్పుడు లేదన్నా కేసీఆర్ పథకాల కంటే ఇప్పుడు గ్యారంటీలు బాగా పోయినాయి అనంటే, అంటే గ్యారంటీ అన్నందుకు ఉన్నది రాబోయే అంటే, మరి గ్యారంటీ అంటే పెద్దది కదన్నా, గ్యారంటీ పెద్దది కదా. నాకు లేమ్యాన్ వర్డ్లో గొప్ప పదమే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా విషయాల్లో కూడా వారంటీ ఏంటిది గ్యారంటీ ఏందని చెప్పేసి అనే వస్తువులు కొనుక్కుంటాం మనం. ఆన్లైన్లో కొనుక్కున్నా కూడా దానికి మళ్ళీ 15 రోజులు వాపస్ చేసుకున్న ప్రజలు రిటర్న్ పాలసీ కూడా చూసుకుంటాం కదా. అంటే ఇంత కన్జ్యూమరిజం పెరిగినటువంటి సందర్భంలో గ్యారంటీలు అనే యాటిట్యూడ్ని మనం తప్పేం పట్టవలసిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే, కాంగ్రెస్ పార్టీ పర్టికులర్లీ రాహుల్ గాంధీ గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత రొడ్డగొట్టుకుపోయినట్టు పాత స్టైల్కు భిన్నంగా ఉండాలని తను చెప్పుకున్నది. దానికి బీజేపీ ఎట్లయితే చింతన బయటకు చేస్తుందో, కాంగ్రెస్ కూడా ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పేసి విస్తృతంగా 3 రోజులు జరిగింది. దాంట్లో చాలా గుణాత్మకమైన మార్పు పార్టీలో రావాలని చెప్పేసి కొంత చర్చలు జరిగినాయి. నన్ను కాంగ్రెస్లో ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా, కానీ ఇట్లా జరిగితేనే పార్టీకి లైఫ్ భిన్నంగా ఉందని అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన సీనియర్లను కూడా కొంచెం టైర్ చేయడం, వాళ్ళు అలగడం, కొంతమంది వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోతున్న సందర్భంలో ఇక్కడ గ్యారంటీలు అని చెప్పుకున్న దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఉదయపూర్ డిక్లరేషన్ అంటే ఒకటి చేసినాము అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ నాయకుడికి ధైర్యమైనటువంటి ఆచరణని ఇవాళ తెలంగాణలో అమలు చేసిండ్రు. ఈ ప్రశ్న నేను కాదు అడుగుతుంది, కాంగ్రెస్లో ప్రతి నాయకుడు అడుగుతున్నాడు. అసలు మనం ఏం చెప్పుకున్నాము, ఏడున్నాము. అంతకుముందుకు ఎలక్షన్ కంటే 3 నెలల ముందో 4 నెలల ముందో రాయపూర్ అయింది. రాయపూర్లో యూత్కి ఎక్కువ స్కోప్ ఇవ్వాలనుకున్నాం, ఇంకొకరికి ఇంకెవరు చేయాలనుకున్నాం, చేసినాం. ఇవాళ తెలంగాణ ఎలక్షన్కి వచ్చేసరికి కుటుంబానికి ఒక సీట్ తప్ప వేరే లేదు అని చెప్పి చాలా ఎగ్జామ్షన్స్ వచ్చినాయి ఉదయపూర్ డిక్లరేషన్ కు. కేవలం కుటుంబాలు మాత్రమే 119 సీట్లలో 50% ఆఫ్ ద సీట్స్ కుటుంబాలు కులం మాత్రమే పంచుకున్నది. కాంగ్రెస్ పార్టీ పంచుకోలే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచుకోలే, వాళ్ళ ఇష్టారాజ్యం ప్రకారము పంచుకున్నారు. అందుకోసమే నిన్న మేము ఒక మిత్రుడితో కూడా చెప్పాను నేను, మనం నిన్నటిదాకా 0.4% అంటారు, కుటుంబం అంటారు, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇవాళ కుటుంబాలే అయిపోయినాయి కదరా భయ్. మరి ఈ కుటుంబాల భారాన్ని ఎవరు మోయాలి? ఒక కుటుంబం నుంచి కుటుంబాలకు పెరిగింది. 1 కాదు 2 కాదు 3 కూడా పోయింది కదా. ఇవాళ 3 కూడా పోయింది, డిమాండ్ చేసి 4 కూడా పోయింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ని బలవంతంగా రేవంత్ రెడ్డి గుంజుకొని వచ్చి ఉండాల్సిందే అని కొట్లాడడం లోపల సక్సెస్ కాకపోతే ఇంకొకరు కూడా స్పేస్ అంతే కదా, 100% అందరికి తెలిసిన విషయం ఇది. అక్కడ వివేక్ అక్కడ సక్సెస్ అయింది, ఆల్రెడీ 3 తన కొడుకు కూడా ఇవాళ పార్లమెంట్ తెచ్చుకున్నాడు. నేను ఒక బాధ, రఘువీరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి తెచ్చుకుంటూ ఆయన ఆల్రెడీ వారు తెచ్చుకున్నారు, అయిపోయింది.
మిగతా వాళ్ళు సరే ఇవన్నీ నేను వ్యక్తులు లేదు విమర్శ చెప్పడం లేదు కానీ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మనం వ్యక్తుల గురించి చాలా చెప్పాల్సిందే. చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మాయనంపల్లి హనుమంతరావు ఒకటి ఇంకేం చెప్పేది ఉంటుందని నేను దాకా పవర్ ఎంజాయ్ చేసి వాడిని తిట్టి వీడిని తిట్టి కాంగ్రెస్లో ఉరికిచ్చి కొట్టి తిట్టి ఇవన్నీ చేసి సింపుల్గా తండ్రి కొడుకు వచ్చేసేసి నామినేషన్లు వేసి ఓడి గెలిచి ఓడిపోయి మళ్ళీ ఎంపీ టికెట్ ఇప్పుడు ఇంపార్టెన్స్ మళ్ళీ ఆయన చుట్టూ తిప్పుకొని సునీత మహేందర్ రెడ్డి సునీతకి వాళ్ళ పార్లమెంట్ సీట్ ఇచ్చి అసలు అంటే మనము పోనీ వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు అని అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్సీలు మంత్రులు అన్ని చేసిరు ఆ గత ప్రభుత్వంలో. సో నేనేమంటున్నా ఆ ప్రభుత్వంలో న్యాయం జరగకున్నటువంటి ఉద్యమకారుడు లేకపోతే పేదవాడున్నాడు ప్రజల కోసం పనిచేసినాడు అని చెప్పేసి అట్లా ఎలివేషన్ కూడా ఎవరు పిలవలే. ఎవరైతే ఆల్రెడీ పవర్ ఎంజాయ్ చేసినో వాళ్ళ చుట్టూ మాత్రమే కాంగ్రెస్ తిరుగుతా ఉంది వాళ్ళ. అది పెద్ద విషాదం కదా. పోనీ గత ప్రభుత్వంలో చంద్రశేఖరరావు గారు ఈ కమ్యూనిటీకి అన్యాయం చేసిండు రైట్, మనం అనుకుందాం పర్టికులర్లీ ఏదైనా ఒక కమ్యూనిటీ అనుకుందాం. ఒక ముదిరాజుకి స్పేస్ ఇవ్వలేదు రైట్, నేను ఇస్తా. లేకపోతే పద్మశాలికి స్పేస్ ఇవ్వలేదు, నేను ఇస్తా. అయితే ఇప్పుడు ఈ ఎంపీ సీట్లు అనుకున్నన్ని కనుక వస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను. మంచిగా మాట్లాడారు మీరు. ఇంత అవమానం అనిపిస్తుంది క్రాంతి. నేను చదివి ఐ బికమ్ సో మచ్ ఇరిటేటెడ్. ప్రామిస్ చెప్తా ఉన్నా. అంటే ఇట్లా ఇట్లా మాట్లాడే ధైర్యం తెలంగాణ సమాజం ఇచ్చిందా అయింది వీళ్ళకు. ఇప్పుడు జ్యోతిబా పూలేకు దండ వేయాలంటే ఇవాళ ఉన్నటువంటి లీడర్లు సిగ్గుపడాలి. వీళ్ళకి ఏం ముఖం పెట్టుకుని దండ వేతనం ఫీల్ కావాలి. ఎందుకంటే ఒక్కొక్క బీసీని వెంటాడి రాజకీయంగా హత్య చేసే రాజకీయ నాయకులు జ్యోతిబా పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ నల్లగొండ చివరస్థలం మాట్లాడుతూ ఉంటే ఏడదావాలంటున్నా. నల్లగొండ బీసీ కేటాయించాలని కొట్లాడతారు, భువనగిరి పార్లమెంటు బీసీ కేటాయించాలని కొట్లాడతారు. మరి ఎవరికైనా ఒక బీసీకి ఇచ్చినారా? ఎవరైనా గెలిపించుకున్నారా? ఒక్క నోరున్నటువంటి బీసీని వాళ్ళ తెలంగాణ బతకనిస్తున్నారా? అలా వాడు ప్రతిపక్షాలు బతలేడా, పాలకపక్షాలు బతలేడా? మరి మీరు పొద్దున్న లేస్తే జ్యోతిబా పూలే స్ఫూర్తి అంటారు, అంబేద్కర్ స్ఫూర్తి అంటారు. ఇప్పుడు మీరు ముదిరాలకు టికెట్ ఇవ్వడానికి అంటే ఇప్పుడు తెలంగాణలో మీరు 15 సీట్లు గెలిపిండ్రి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారంటే 15 కాదండి 20 సీట్లు అయితే అనుకుంటే కూడా అయ్యేది ఉంటే నేషనల్ సెనేరియో ప్రకారం అయితే తప్ప తెలంగాణను బట్టి కాదు. అంటే అదెంత మోసమో. ముదిరాలకు నువ్వు ఇవ్వడానికి ఏమడ్డం వచ్చింది? మీరందరూ ఇంతమంది మంత్రులు పంచుకోరు కదా. మీరున్న 10 మంది మంత్రులు కూడా మీరు ఒక్క సామాజిక వర్గం పంచుకున్న సీట్లు ఉన్నాయి కదా. అది ఏం గెలిపించారని చేసిండ్రు? చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మీరందరూ ఓడిపోయిన వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఏం కొత్తగా మీరు సాధించిన అదనపు విలువ ఏమున్నది? అంతే కదా. తర్వాత అన్ని వర్గాలు కలిసి ఓట్లేస్తేనే మీరు ఇవాళ గెలిచారు కదా. అంతే కదా. గెలిచినప్పుడు ఆ రిప్రజెంటేషన్లో పలానా కులానికి ఇన్ని సీట్లు వస్తే అన్నీ ఎందుకు అనాలి? నేనేమంటున్నా, ఇప్పుడు పుండు అంటే గద్ద పొడవడం వేరే సంగతి, పొడిచి పుండు చేయడం వేరే సంగతి. పుండు చేసిన తర్వాత మానుతున్నప్పుడల్లా మళ్ళీ పొడిచేటువంటి తత్వం ఉంది కదా. ఇవాళ ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్లో చాలామంది నాయకులు లేదా అన్ని పార్టీల నాయకులు మాట్లాడేటప్పుడు మీరు అన్నటువంటి స్టైల్ ఆఫ్ వర్డ్స్ కనపడతాయి. నేను పొద్దున మీరు మంచిగా జ్ఞాపకం చేసినది పొద్దున చూసి అనుకున్నా, ఏమొచ్చింది ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు ఇంత భయం లేకుండా? ఇప్పుడు వాగ్దానాల గురించి మాట్లాడారంటే ఇంతకుముందు మీకు ఓపెన్ మీరు వాగ్దానాలు గ్యారంటీల కింద మార్చిన దాని గురించి నేను తప్పబడతలేదు. ఎందుకు పడతలేదంటే చంద్రశేఖరరావు గారు మొత్తం ప్రజలందరినీ లబ్ధిదారులుగా చూడదలుచుకున్నప్పుడు మీరు దాని నుంచి గుణపాఠం తీసుకొని ఇది గ్యారెంటీల కింద తీసుకపోతే మారదాను చేసిండ్రు, మీరు సక్సెస్ అయ్యిండ్రు. ఓకే, దాన్ని నేనేమంటున్నది మీరు ఇవాళ కంప్లీట్ చేస్తారా లేదా చర్చ వేరే. సపోజ్ మీరు ఈ గ్యారంటీలు అంటే పరిపూర్తి చేస్తారా లేదంటే మీరు పరిపూర్తి చేయకపోతే కూడా అన్ని మాటలు అన్నీ అవుతాయా అని చెప్పేసి సమర్థించేటువంటి సాఫ్ట్ కార్నర్ కూడా ప్రజలకు ఉంటుంది. బట్ ప్రజలకు మీరు ఇవ్వాల్సిన మాట లేదా మీకోసం పార్టీ కోసం కష్టపడాలి చేసే పని ఉందో దాన్ని నిజాయితీగా చేసి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా చాలా విషయాల్లో పట ఏదైతే ఉన్నాయో గ్రాస్ డిఫెక్ట్స్ అట్లనే మిగిలిపోయినాయి. మీరు రోడ్లు గిల్లే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఆడాడ బాగానే వచ్చి ఉండవచ్చును, కానీ ఈవెన్ స్టిల్ విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ఇంకా సాగునీటి రంగంలో జరగాల్సిన పనులు అన్నీ ఎక్కడిక్కడ ఆగిపోయినాయి. నువ్వు చెప్పిన ప్రకారమే కాళేశ్వరము నష్టమైందని అన్నావు. కాళేశ్వరం డెడ్ అమౌంట్ అయితే మనకి ఇప్పుడు నీకు ఇంకా 980 పెండింగ్ ఉంది కదా, ఉన్నది కదా. నువ్వు ఢిల్లీ నుంచి రావాల్సినది బై గ్రావిటీ రావాల్సింది అట్టనే ఉంది కదా.
ఇంకా తర్వాత మన ఎస్ఎల్బీసీ ఉంది కదా, ప్రపంచ చరిత్ర అంటే ఒక అద్భుతమైనటువంటి విశేషం కదా అది. అంటే 10 ఏళ్లకు 15 ఏళ్ళకు కూడా కిలోమీటర్ దూరేటువంటి కాలువ ప్రపంచంలో ఎక్కడ లేదు కదా. ఇప్పుడు ఈడ మనం పోతామంటే, మీరు కట్టంగురు పోతామంటే కాలువ కనపడుతుంది. అది ఎప్పుడు కట్టిండ్రు అది? నేను 1991లో 90లో నకరికల్ వచ్చే టైంకి అప్పటికే అది కాలువ తవ్వున్నది. ఇట్ ఈస్ బిఫోర్ 90 తవ్వినటువంటి కాలువలు ఇప్పటికి కూడా వాటి నుంచి నీళ్లు ఏ మార్పు నుంచి అడపాదడప వచ్చినటువంటి బిందు సేద్యం తప్ప మనకి ఇంకేమి, తుంపర సేద్యం తప్ప మనకి ఇంకేం కాలేదు. ఇదే కదా మనకు జరిగింది. ఇంకా ఇంతకంటే ఇంకేమిటో చెప్పరు నాకు. అందుకోసం మాట్లాడేప్పుడు నేనేమంటే కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గత ప్రభుత్వం పొరపాటు చేసిందంటున్నో దాని పేరు మీద కాలయాపన చేయకండి. మనం చేయలేనటువంటి ఉంటే ఆర్థిక పరిస్థితి అని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నారు కదా, వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తే ఊకి ఏం రాదు. ఇప్పుడు అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. మనము దీన్ని ఎట్లా కరెక్షన్ చేసుకోగలుగుతాము? లబ్ధిదారులకు ఎక్కడో ఒక దగ్గర మనము ఈ మేరకని పరిమితం చేసేసి, ఆ పరిమితం చేసిన దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూపెట్టాలి. మళ్ళీ మన జేబులోకి వేసుకోవడం కోసం కాదు. ఇవాళ నువ్వు సపోజ్ రైతు బంధు లోపల ఇదివరకు ఇస్తున్న 5,000 ఇస్తున్నాను అనుకో, ఆ 5,000 ఇచ్చి 5 ఎకరాలకు 3 ఎకరాలకు పరిమితం చేయడం ద్వారా నాకు 10,000 కోట్లు మిగిలినట్టు 10,000 కోట్లను తీసుకుపోయి గిన్ని స్కూళ్ళకు గిన్ని కాలేజీలకు పెట్టినాను చెప్పు. లేకపోయింటే ఇంకొక కళ్యాణ లక్ష్మిను తులం బంగారం పైసలు ఉన్నాయి కదా, తులం బంగారం అంతా తీసుకుపోయి 10 కేజీల కింద మార్చి వైద్య ఆరోగ్య శాఖ కేటాయిస్తున్నామని చెప్పు. అట్లా ఒక డివిజన్ చూపెట్టు. అది అవసరమా? ఎందుకంటున్నంటే మీరు అన్ని రకాల కూడా ఇవాళ తెలంగాణలో ఆయన పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ మాయమైపోయింది, ఆయన పోయినాక కరువు వచ్చేసిందని చెప్పి చర్చ జరుగుతుంది కదా. దాన్ని ఎట్లా మిటిగేట్ చేయగలుగుతాం, దాన్ని ఎట్లా మనం పరిష్కారం చేస్తామంటే సీరియస్గా ఆలోచించండి. అంతే తప్ప ఎంతసేపు బీఆర్ఎస్ నుంచి ఇంకెంతమందిని గుంజుదాము, ఇంకో దాంట్లోకి వెళ్ళి ఎంతమంది గుంజుదాము. అన్నిటికంటే పిటి ఏందనంటే నిరంతరము మాకు పోటీ ఎవరితో లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీతో. అంటే మొత్తం ఇండియా కూటమి అనే దాన్ని ఒక జీరో కింద చూపెట్టాలని చెప్పేటువంటి బీజేపీ, ఆ బీజేపీకి మాకు మధ్య మాత్రమే పోటీ ఉందని చెప్పడం ద్వారా నువ్వు తెలంగాణలో నీకు శత్రువుని ఎవరైతే నువ్వు శత్రువుని చూపెడుతున్నావు నువ్వే లిఫ్ట్ ఇస్తున్నట్టు కదా. నువ్వే పబ్లిక్ లోపల ఏంటిది, అరే మీరు బీజేపీలో చేరితే చేరి మాతో కొట్లాడరు కానీ అందుకుంటారు అని మీరు చెప్పడమే కదా. అందుకోసము కెన్ ఇట్ మ్యాచ్? నేను ఓపెన్గా మాట్లాడతా. బీఆర్ఎస్కి ఉన్నటువంటి క్యాడరు శక్తి 14 ఏళ్ళ ఉద్యమం నుంచి వచ్చినటువంటి లీడర్షిప్ తోటి కంపేర్ చేస్తే బీజేపీ ఎప్పుడు మ్యాచ్ అవుతుంది? కాకుండా నువ్వు బరువులు పెట్టి లిఫ్టులు పెట్టి లేపుతున్నావు అంటే ఏం సాధిస్తావు? అంటే ఇక్కడ ఏం లేదు, అంటే బీఆర్ఎస్ గొంతు పిసికే ప్రయత్నం. అయితే అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నాకు ఇంకొక ప్రశ్న ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చే కంటే ముందు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి బూటకపు ఎన్కౌంటర్ల గురించి, నక్సల్స్ గురించి, గత ప్రభుత్వ అరాచకాల గురించి మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు బార్డర్లో వెంకటాపురంలో ఒక పెద్ద మేజర్ ఎన్కౌంటర్ జరిగింది, 2 ఎన్కౌంటర్లు. సో దీన్ని ఎట్లా చూద్దాం? 2 ఎన్కౌంటర్లు కూడా చిన్న సింగిల్ పర్సన్ ఎన్కౌంటర్స్ కావు. లాస్ట్ ఇస్ మోర్ దెన్ వన్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పార్టీ నుంచి కూడా చేసిండ్రు. నేను కూడా అదే అంటున్నా, శృతి ఎన్కౌంటర్ అప్పుడు తెలంగాణ ఇచ్చిన స్పందన నుంచి కనీసమైనటువంటి స్పందన తెలంగాణ సమాజం లేదు. రెండవది, నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ఐఏ కింద అవుతున్నాడు అరెస్టులు ఉన్నాయి కదా, వాటిలో చంద్రశేఖరరావు ప్రభుత్వం ఎట్లా సమర్థిస్తుందండి అని చెప్పాను. ఆల్ ఇండియా లెవెల్లో నువ్వు మాట్లాడిన స్టాండు ఊపాక్ అగనెస్ట్గా ఉండాలన్నావు. బట్ నువ్వు ఉన్న ప్రతి స్టేట్లో ఊపా కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడున్న తెలంగాణ లోపల ఊపాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేయవు. తర్వాత గ్రే హౌండ్స్ మెయిన్గా మెయిన్ పాత్ర వహించిందని చెప్పేసి వాళ్ళు అభియోగం చేసి, ఇంకా తెలంగాణ గ్రే హౌండ్స్ ఎందుకు ఉండాలండి? నేను అడుగుతున్నా, ఇంకా తెలంగాణ గ్రే హౌండ్స్ ఎందుకంటున్నా, నువ్వు ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఇనుప కంచా కూలగొట్టిన అని చెప్పేసి ఎగిరిగంతేసి నువ్వు ఇంకా గ్రే హౌండ్స్ ఎందుకంటున్నా? ప్రజలకు స్వేచ్ఛ ఇస్తా అనుకున్నప్పుడు, ప్రజల్ని పారదర్శకంగా పాలిస్తాననుకున్నప్పుడు, ప్రజాస్వామ్యంగా పాలిస్తానప్పుడు పోలీసు వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలు కూడా తీవ్రమైనటువంటి హింసాత్మక చర్యలు ఎవరు చేసినా కూడా కట్టడే శక్తి వాటికి ఉన్నది. ఉన్న తర్వాత ఇంకా నల్ల చట్టాలు ఎందుకు? నేను నల్ల చట్టం ఒక శిక్ష అనుభవించిన వాడుగా నేను చెప్తా ఉన్నాను. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో మొదటి నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు గ్రే హౌండ్స్ని ఉపసంహరించండి. ఈ
రకరకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్ వాటి పేరు మీద ప్రత్యేక అధికారాలు కలిగి అణచివేసేటువంటి పద్ధతి ఏది ఉందో దాన్ని దేన్నైనా కూడా మనం తప్పకుండా ఎత్తివేయమన్నాడు. ఈడీలు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ దాని పేరు ఇంకోటి దాని పేరు ఈడీ కాక సిబిఐ ఐటీ ఉంది, దాడులు అయితే వాటి మీద మనం వ్యతిరేకిస్తున్నాం. ఇట్లా చేస్తారు ప్రతిపక్షాల మీద అంటున్నాం. ఇదే మాట నేనేమంటున్నానంటే ఇదే మాట మీరు అధికారంలో ఉన్నా కూడా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇన్ టోటల్ ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి పాలక ప్రతిపక్షాలు ఉన్నటువంటి తేడాతో సంబంధం లేకుండా మన స్టాండ్ కామన్ ఉండాలి. మన స్టాండ్ కామన్ అంటే ఏంటిది? అది కవిత కేజ్రీవాల్కైనా అదే ముచ్చట వర్తిస్తుంది, ఇంకోరికైనా అదే గుర్తు వస్తుంది. ఎక్కడ కూడా ఈడీ షుడ్ నాట్ ఎక్సీడ్ ఇట్స్ ఓన్ లిమిట్స్, ఇట్ షుడ్ నాట్ బి బయాస్డ్, అంటే పక్షపాత దూరంతో దాడులు చేయొద్దని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అందులో పార్టీతో సంబంధం లేదు, ఇష్యూనే కానే కాదు. నువ్వు ఎవరన్నా కానీ సరే, ఇప్పుడు కవిత నేరం చేయలేదా మీరు భుజాన్ని ఎత్తుకుంటారని దానికోసం చెప్పడం లేదు. ఎవరైనా కానీ సరే కవితకు ఏదైతే నువ్వు స్ట్రిక్ట్గా అమలు చేయదలుచుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఉందో అది కేజ్రీవాల్ కూడా అమలు జరగాలని కోరుకోవాలి. రేపు ఇవాళ చాలామంది ఇప్పుడు గాలి జనార్దన్ అనేటువంటి మొన్న పోయి జాయిన్ అయ్యిండు, బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి వర్తిస్తుందా ఈడీ? గాలి జనార్దన్ రెడ్డి దగ్గర ఉన్న పైసలలో ఎన్ని పైసలు ఉన్నాయి తెలంగాణ చాలామంది లీడర్ల దగ్గర? నేను అడుగుతా ఉన్నా, చెప్పు నాకు. ఇంత ఓపెన్గా ఇన్ని కనపడతా ఉంటే అంటే బీజేపీలోకి పోయి జాయిన్ కాగానే వాళ్ళు క్లీన్ ఇమేజ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకు. కేసీఆర్ గారు అన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోయింది. అందుకోసం నేనేమన్నా సరే బీజేపీని కూడా బీజేపీ సోదరులు కూడా విజ్ఞప్తి ఏం చెప్తున్నట్టే, మీరు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మీరు అనుకున్న ప్రకారం ఒక అంటే మైనారిటీస్ అపీజ్మెంట్ అనే పాలసీ ఉండొద్దని చెప్పేసి మీ పార్టీకు జవజీవాలు పోసిరు ఇన్నేళ్ళు. ఆ మేరకు పరిమితమై ఉంటుంది తప్ప అరాచకానికి పాల్పడి మైనారిటీల మనుగడకి ప్రశ్నార్థకం చేసి వాట్సాప్ యూనివర్సిటీలో నిరంతరం అబద్ధాలు ప్రచారం చేయడము, తప్పుడు ప్రచారం చేయడం. ఇప్పుడు అమ్మాయి హైదరాబాద్ ఒక టికెట్ ఇచ్చింది సార్, ఇప్పుడు ఎవరికి ఆమె మాధవిల కొంపెల్ల మాధవిలత ఇచ్చింది. మీరు ఒక్కసారి జస్ట్ ఆ యూట్యూబ్లో ఆమె మాట్లాడినవి చూడండి. ఒక జాతీయ పార్టీ వాజ్పేయి గారు, అద్వానీ లాంటి వాళ్ళు పనిచేసినటువంటి పార్టీలో ప్రజలతో సంబంధం లేకుండా, వ్యవస్థలతో సంబంధం లేకుండా పిచ్చి కారు కూతలు అసలు, అంటే ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివి, ఎకానమీ చదివి, సైన్స్ చదివి, వాళ్ళు మాట్లాడి అసలు డెమోగ్రఫీ చదివి, కల్చర్ అండ్ రిలీజియన్ చదివి వీటిని మాట్లాడుతూ ఉంటే మీరు ఎట్లా వాళ్ళకి బీఫామ్ ఇస్తారు? అంటే ఒక ఆప్ అదాలత్ దాంట్లో రతి శర్మకు ఒక పిచ్చి ఆన్సర్ ఇస్తే ఆమె ఎంపీ క్యాండిడేట్ అయిపోతుందా? ఏం ఆన్సర్ చేసింది ఆమె చూసి అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఏం అద్భుతమైన సమాధానం అంటున్నా. దేశంలో ఎన్ఐఏ మీదనో లేకపోతే ఆ అమ్మాయి తలాకో దేని మీద కన్సర్న్ ఉందనుకోండి, నేనేమన్నా అదేం పెద్ద అద్భుతమైన సమాధానం ఏం కాదు. భారతదేశంలో అందరి ఏడల కామన్ కన్సర్నే ఉంటే ఈ దేశంలో ఆమె రిప్రజెంటేటివ్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ గుడి లోపలికి ఎవరిని రాకుండా బయట ఎలగొడుతున్నారు, నిలబెడతారు కదా. మరి నీకు ఎందుకు కామన్ కన్సర్న్ రాలేదు? యాజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యావ్ గాట్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్ ఇమీడియట్లీ అండ్ డిఫెండ్ అని అన్నావు కదా. ఇదే మాట నేను అడుగుతున్నా, నాకు ఆలయంలో ప్రవేశించే హక్కు ఎందుకు లేదు? నాకు పూజ చేసే హక్కు ఎందుకు లేదు? నాకు దేవుని మాన్యాల్లో నాకెందుకు వాటా రాదు? ఏమి ఎప్పటికీ ఆధిపత్య కులాలకి కొంతమందికి మాత్రమే ఎందుకు అన్ని వీటిలలో అధికారం వస్తుంది? ఇవన్నిట్లో అది కాదా? సిటిజన్ రైట్ కాదా అది? ఏమి అందుకే నేనేమంటున్నా, ఇంకా మీరు అంటే ఒక జాతీయ పార్టీ ఇవాళ ఈ స్థాయిలో ఎంకరేజ్ చేస్తే, ఆ మధ్యకాలంలో పోయినసారి నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో పరిపూర్ణానందని కాబోయే ముఖ్యమంత్రిని ప్రచారం చేశారు. అంటే యోగి ఆదిత్యనాథ్కు ఆయనకు పోలిక తెచ్చి ఉత్తరప్రదేశ్లో ఆయన అయినట్టే రేపు తెలంగాణలో ఈయన అని. యోగి ఆదిత్యనాథ్ ఒక గ్రౌండ్ వర్క్ అన్న ఉందండి, మనం మాట్లాడుకోవాలి. ఓ పార్టీని పట్టుకుని 20 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసిండే, ఎంగేజ్లో పెళ్లి ఓ పనిలో పడ్డాడు, ఓ సీరియస్ పొలిటికల్ యాక్టివిటీ ఉంది. సరే అభిప్రాయాలతో మనకు ఏకాభిప్రాయం లేకపోవచ్చు, అందుకోసం ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీగా మీరు నిలబడేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో పొలిటికల్ పార్టీగానే చేయండి. వాట్సాప్ యూనివర్సిటీలు, కొంపెల్లి మాధవిలతలు, తర్వాత నాన్ సీరియస్గా మాట్లాడే బండి సంజయ్లు, నాన్ సీరియస్గా అంటే ప్రజలతో సంబంధం లేని మాట. మనకు శనగచెర్లలో ఒక ఇన్సిడెంట్ అయింది, నాకు ఎంత బాధ అనిపించింది. కిషన్ రెడ్డి గారు వారు కేంద్ర మంత్రి అయ్యి ఉండి చిన్న ఇన్సిడెంట్ పెద్ద పెద్ద ఇప్పుడు నేను జరగడంలో కొంతమంది శక్తుల యొక్క వాళ్ళ యొక్క మానసిక స్థితి అనుకోండి, లేదా
అగ్రెసివ్గా దాడులు చేసే నేచర్ కానీ రకరకాల ఏరియాల నుంచి రకరకాల ప్రవర్తనలు ఉంటాయి. దాన్ని పర్టికులర్లీ ఒక కమ్యూనిటీకి ఒక రిలీజన్కి పరిమితం చేయొద్దు. దొమ్మిలు చేసేటువంటి కమ్యూనిటీస్ కొంతమంది అట్లా అలవాటు అయిపోయింది, వాళ్ళు మారిండ్రు. నేను అడుగుతున్నా, నువ్వు స్టూవర్ట్పురం దొంగలని చెప్పి నేను బదనాం చేస్తున్నాను. ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. మా దగ్గర మొండోళ్ళు అంటోళ్ళు నువ్వు ఇండ్ల పంట పోయి సామాన్లు ఎత్తుకపోతాను కాపలా కాసేది. బ్రహ్మాండంగా వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంస్కరించబడ్డారు. నేను జంగాలు అంటోళ్ళు ఇదివరకు మామూలు ఊర్ల పంట ఏదో పనికిరాని పనులు ఏం సంపాదన లేకుండా వాళ్ళే తోటలు పట్టుకొని మనకంటే మంచిగా బతున్నారు. సొసైటీ చేంజింగ్ ఆ డైరెక్షన్లో మనం చెప్పాలి. కానీ ఆ వర్గాన్ని ఇవాళ రోజు రెచ్చగొట్టేదాని కింద పక్క దేశంలో రోహింగ్యాలతోటి కలిపి చూపెట్టి మనం ఎంత ప్రమాదకరమైన దూరం చెప్పండి. సో అంటే ఇట్లా బీజేపీ చేస్తున్నా అంటే నేనేమంటున్నా, పర్టికులర్ ఒక సెన్సిబుల్ లీడర్ లైక్ కిషన్ రెడ్డి గారు మాట్లాడితే సరే ఎక్స్పోజర్ లేకనో లేకపోతే ఇట్లా మాట్లాడితేనే అడ్వాంటేజ్ వస్తుందేమని చెప్పేసి కొత్తగా మాధవెల్లతలు పుడితే మనం ఏం పెద్ద నష్టం ఏమి లేదు. కానీ మనం మారదు, మన స్థాయిని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఒకటి స్టిల్ మెమరీ ఏమంటే, ఏది పడితే అది మాట్లాడితే కిషన్ రెడ్డి నాట్ యూస్ టు టాలరేట్, పార్టీని బదనాం చేస్తారు అట్లా పిచ్చి మాటలు మాట్లాడొద్దని. బట్ ఇవాళ కొత్తగా ట్రెండ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి మధ్యకాలంలో మనం చూసిన మీరు ఇండియా కూటమి నువ్వు కూర్చొని శ్రావణ శుక్రవారం నాడు చెప్పేసి వాళ్ళు తుణుకలు తింటున్నారు అని చెప్పేసి మా మత్స్య ఆర్ మటన్ ఆర్ మొగల్స్ అని చెప్పేసి ఒకటి మాట మాట్లాడి. అసలు నేనేమంటున్నా, ప్రజలకి ఇన్ని బాధలు ఉన్నాయి. అదే రోజు ఆయన మాట్లాడిన రోజే ఐ థింక్ ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వే ఇండియా లెవెల్ ఒక సర్వే జరిగింది. దాంట్లో దేశంలో 52% మంది ప్రజలు ఈ దేశంలో నిరుద్యోగం నుంచి మేము ఎట్లా బయటపడతామనే కన్సర్నే చూపెట్టిండ్రు. రామ మందిరమో ఇంకేదో సెంటిమెంట్స్ అవుతున్నాయో 2% మాత్రమే చూపెట్టిండ్రు. సిబిసిఈడి ఏది ఉందో ప్రతిపక్షాలు బీజేపీలకు మారడానికి కేవలం ఒక్క కారణం, వాళ్ళకి మారితే వీళ్ళ దాడులు ఉండవని చెప్పినట్టు అభిప్రాయం 46% ఒపీనియన్ చేసింది. ఇంత పెద్ద కన్సర్న్ అంటే వాళ్ళు మాట్లాడితే మాకు ఏ విధంగా మచ్చలేదు అంటారు కదా, ఇంత పెద్ద మచ్చలు మేము ఒంటి మీద పడతామంటే ఇవేమి దుడుచుకోకుండా ఇంకో దాన్ని దుమ్మెత్తిపోస్తే ఏమొస్తుంది. కాబట్టి నేను ఇవాళ జనరల్గా అందరిలాగా పాత స్టైల్లో బాగా తీవ్రమైన పదార్థాలు మాట్లాడాలనుకోను. కానీ కొంత మేరకైనా కూడా పరిస్థితుల్లో సొసైటీని డెమోక్రటైజ్ చేస్తానికి మనం మారటానికి అవకాశం, అది ఏ పార్టీ అయినా బీఆర్ఎస్తో సహా ఎవరమైనా మారాలి. లీడర్షిప్లో ఉండేటువంటి యాటిట్యూడ్స్, అహంకారం, వ్యక్తిగతమైన ధోరణులు, ఒకే కులం చుట్టూ తిరిగే స్టైలు ఏదైతున్నదో దీని నుంచి మారాలని మనం కోరుకుంటాం. అయితే ఇంకొకటి మీ పార్టీ విషయానికి వస్తాను, అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో అంటే ఉద్యమకారులకి ఎక్కడ కూడా వాళ్ళు వెన్ను తట్టినట్టు తీసుకొచ్చి ఒక అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించే టికెట్లు కనపడతలే. నేనేమంట, మాలాంటి ఉద్యమకారులకు అవకాశాలను వాళ్ళు నేను జిట్టాను, మాలాంటి వాళ్ళకు చాలామంది ఉండవచ్చును. కానీ నిలబడ్డ వాళ్ళల్లో తెలంగాణ ఉద్యమంలో డే 1 నుంచి పార్టీకి ఆవిర్భావం ముందు నుంచి కూడా గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేయడంలో ఈశ్వర్ కానీ, వినోద్ కుమార్ కానీ, నేను జస్ట్ ఒక మాట చెప్తా, వినోద్ కానీ, ఇప్పుడు మనం వరంగల్ సుధీర్ కానీ, వాళ్ళందరూ కూడా దే ఆర్ అద్భుతమైన పని చేసినటువంటి వాళ్ళు. పద్మారావు అన్న కానీ, తర్వాత మంచి లీడర్షిప్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరూ కూడా. బట్ సేమ్ టైం అవకాశం రాకున్నా పార్టీకి గొప్ప సర్వీస్, ఉద్యమానికి గొప్ప సర్వీస్ ఇచ్చినందుకు స్పేస్ ఇవ్వగలిగితే బాగుండేది. అంతే కదా. మేము ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఉండేటువంటివన్నీ కొన్ని సమస్యలు వచ్చినాయి. బట్ దాన్ని ఆ రకంగా కాకుండా ఇంకో తిరిగి పరిష్కరిస్తే బాగుండేది నేను కూడా అభిప్రాయపడతా ఉన్నా. బట్ పిటియెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫైనల్గా మీరు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, జాతీయ పార్టీలు లీడర్షిప్ని కొనుక్కొని ఇమ్మీడియట్గా వాళ్లకు బ్రాండింగ్ చేయడం అయితే చాలా దారుణమైంది. అది ఉద్యమకారుల పేరు మీద ఉద్యమకారులకు ఇవ్వాల్సిన స్పేస్ ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉండే బీఆర్ఎస్ అనేది ఎంత వాస్తవమో, అసలు ఆ పార్టీలకు పనిచేసిన వాళ్ళని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళు ఏమిటి పడడం అనేది ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద ప్రాబ్లం. సో నేను వాస్తవంగా మాట్లాడుకోవాలంటే, ఇన్నేళ్ల తర్వాత 10 ఏళ్ళు ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంపై కాంగ్రెస్ రావడంలో దానికి ముందు జరిగిన ప్రజా సంఘాల సంబంధించినటువంటి విస్తృతమైన పని, అది ఉద్యమ వేదిక కావచ్చు, ఇంటి పార్టీ కావచ్చు, జనసమితి కావచ్చు, అనేకమైనటువంటి మహిళా సంఘాలు కావచ్చును, లెఫ్ట్తో అల్ట్రా లెఫ్ట్తో అందరు చేసిన కృషి కావచ్చును, బీజేపీ కృషి కూడా కావచ్చు, అందరితో కలిపి చేస్తేనే ఒక దశలో ఒక స్థాయికి వచ్చి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ అనేది వచ్చింది. ఈ వచ్చిన సందర్భంలో నేనేమంటున్నట్టే, ఇంతమంది శ్రమ ఉంది అంటే ఆ గౌరవం ఇచ్చే సందర్భంలో రేవంత్ రెడ్డి చాలా పాజిటివ్గా ఇదివరకు మాట్లాడావు. సరే, ఇవాళ
వ్యూహకర్తల టీం ప్రకారం తను మూవ్ అయితే కావచ్చును, కానీ రేవంత్ రెడ్డి నాలాంటి వాడు తెలంగాణ ఇంటిపాట్లో ఉన్నప్పుడు తెలంగాణ సమాజానికి మీలాంటి ప్రజా సంఘాల్లో సుదీర్ఘాల ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ యొక్క అవసరం ఉంది అని చెప్పి గుర్తు చేసేటట్టు పిలుచుకున్నాడు. ఉండలేకపోతే అది ఆనాడున్న పరిస్థితి నాకు ఏదైనా కారణం కావచ్చు, కానీ ఉండగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద. అదైతే స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటేనంటే ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, దీన్ని మన టెంపర్స్ ప్రకారం చేస్తాము, మన సెంటిమెంట్ ప్రకారం చేస్తాము, మనకున్న లాభాపేక్ష ప్రకారం చేస్తాము, మనకున్న సామాజిక నేపథ్యం ప్రకారం ఆ వర్గాలకు ప్రిఫరెన్స్ ఇస్తాము అనేటువంటి యాటిట్యూడ్ నుంచి బయటపడడం రేవంత్ రెడ్డికి రియల్ ఛాలెంజ్. ఆయనకు చంద్రశేఖరరావు గారిని బట్టలు ఇప్పించి కొడతా, లాగు గుంజేస్తా, అంగి గుంజేస్తా, ఇవన్నీ ఛాలెంజ్లు. నేను ఇక అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడను, కానీ ఒకటే అంటే నేను ఓపెన్గా వారికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ భాష నుంచి, అంటే పేగులు మెడలేసుకునే భాష నుంచి, కత్తెరల భాష నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. ఎందుకంటే మీ ఏజ్కు మీకు పెద్ద అవకాశం ఇచ్చాడు. నాకు చాలా సందర్భాలు అన్న, నాకు ఇంకా 20-30 ఇయర్స్ లైఫ్ స్పాన్లో ఇప్పుడు కాకపోతే రేపు ఇంకొకసారి కాకపోతే ఇంకొకసారి అన్నారు కదా, నాతో మాట్లాడినటువంటి 5 ఏళ్ల లోపల నీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. 20 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నా అని చెప్పి నాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి స్వయం. కానీ 5 ఏళ్ళకే నీకు అవకాశం వచ్చింది. నేనేమన్నా మీకు 5 ఏళ్ళకి అవకాశం వచ్చినప్పుడు 20 ఏళ్ళకి రావాల్సిన అవకాశము 15 ఏళ్ళ ముందు వచ్చింది. అంటే మీరు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని కోరుకోవాలంటే మీలోంచి చేంజెస్ తెలంగాణ ప్రజలు ఆశిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో ఒక లాంగ్ పెండింగ్ డ్యూ, మళ్ళీ చెప్తామన్నా, అధికారానికి ఏమాత్రం దగ్గర లేనటువంటి వర్గాలన్నీ చేరదీయకుండా ఇది పలానా వర్గాలకి అధికారం వచ్చింది అనేటువంటి అహంకారం, అదే పద్ధతి ఏదో అది మీరు ఎంతమంది లబ్ధిదారులు తయారు చేసినా, ఎంతమంది పైరవికారులను చేసినా, ఎంతమంది ఇతర పార్టీ వాళ్ళని ఉంచుకున్నా మీకు శాశ్వతమైనటువంటి స్థిరీకరణను, స్టెబిలైజేషన్ ఇవ్వదు, సాధ్యం కాదు. అయితే ఇంకొక పాయింట్ ఉందన్న, ఇప్పుడు మాటి మాటికి ఏకనాథ్ షిండే అన్న వర్డ్ ఒకటి వినబడుతుంది తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్లో. అంటే రేవంత్ రెడ్డిని కుదురుకొనియరు, పలానా ఆయన ఏకనాథ్ షిండే, పలానా ఆయన ఏకనాథ్ షిండే అని ఇట్లా అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ వస్తుందంటే, అంటే ఈ పరిస్థితి, అంటే ఇలాంటి వాతావరణము ఎందుకు క్రియేట్ అయిందంటారన్న మీరు? ఓపెన్గా మాట్లాడుతాం, మంచి టాపిక్ అన్నారు కాబట్టి. ఏకనాథ్ షిండే ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు మహారాష్ట్రలో చెప్పండి? శివసేన కదా. శివసేన పార్టీ. శివసేన అంటే ఎవరు? బీజేపీ కంటే కట్టర్ హిందూ, అంతేనా? బీజేపీ కంటే కేవలం తాకరే చుట్టూ, అంతేనా? ఏక వ్యక్తి చుట్టూ వచ్చినటువంటి పార్టీ అది. ఆ పార్టీ నుంచి ఏకనాథ్ షిండేలు పుట్టినప్పుడు 75 ఏళ్లలో కన్వీనియంట్గా కుర్చీలాట ఆడుకోగలిగి గుంజి పెట్టి ఢిల్లీ నుంచి నిరంతరం రోజు షటిల్ కొట్టినట్టు కొడితే తప్ప అధికారం నిలబడినటువంటి కాంగ్రెస్లో ఏకనాథ్ షిండేల గురించి చర్చ అవసరమా అంటున్నా. అంతేనా? ఎనీబడీ కెన్ బికమ్. అంటే ఏకనాథ్ షిండే అంటూ నాకు తెలిసి ఏకనాథ్ షిండేకి మించి ఇంకా ఎక్కువ చేయగలిగేటోళ్ళు పుడతారు. అంత పెద్ద ఇది కూడా అవసరం లేదు ఏమి. అందుకోసం నేను ఇప్పుడు ఏకనాథ్ షిండేల కంటే కూడా నేనుండగా ఏం చేసిన, ఇప్పుడు విపి సింగ్ గారిని ఒక సందర్భంలో సార్ ఇట్లా మీరు గవర్నమెంట్ పోయేటట్టుంది కదంటే, అట్లీస్ట్ ఆ పేరు మీద ఈ గవర్నమెంట్ పోయింది అనేటువంటి పేరు ఉంటే నాకు చరిత్రలో ఒక పేరు కదా అన్నాడు ఆయన. మీకు మంచిగా గుర్తుంటే తర్వాత చరణ్ సింగ్ గారి టైం లోపల కూడా మీకు మళ్ళీ బ్యాక్ వెనక్కి పోతే ఒక సందర్భంలో ఒక్క ఓటు కోసమే కదా గవర్నమెంట్ పోయింది. అప్పుడు కూడా అదే మాట, ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ టాపుల్స్ లెట్ ఇట్ టాపుల్. ఎందుకంటే వాజ్పేయి ఫస్ట్ టైం కూడా వాజ్పేయి చరణ్ సింగ్ ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాంట్లో 2 ఓట్లే, ఆ 2 ఓట్ల కోసం ప్రభుత్వం పోయినా పర్వాలేదు వాళ్ళు కూర్చున్నారు. సో నేను రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తుంటే, ఏకనాథ్ షిండే గురించి మీరు ఆలోచించి టెన్షన్ పడకుండా మంచో చెడో తెలంగాణ సమాజానికి చంద్రశేఖరరావు గారు చెయ్యని పని నేను చేస్తాను, నువ్వు ఒక విజన్ అనుకున్నావు కదా, ఆ విజన్లో తప్పులున్నాయా లేకపోతే కొన్ని వర్గాల ప్రయోజనాలు ఉన్నాయా చర్చ వేరే సంగతి. కానీ రేరెస్ట్ అవకాశం వచ్చినందుకు మనం మంచి అవకాశం తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యమకారులకు ఏం చేయలేకపోయిండు, ఉద్యమ ద్రోహి అన్నీ మాట్లాడారు కదా, మరి ఉద్యమకారులు ఇప్పుడు ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా. ఈవెన్ టుడే నువ్వు ప్రకటించినటువంటి 17 పార్లమెంట్ సీట్లలో నీ ఉద్యమకారుడు ఎవరు అని అడుగుతాను నేను. నీ కాంగ్రెస్ భూమిపుత్రుడు లేడు, ఉద్యమకారుడు లేడు, నువ్వు కేసీఆర్ అనడం ఎందుకు ఇంకా పని లేక?
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము లోక్సభ ఎన్నికల ముందుంది. ఒకవైపు బీజేపీ దూసుకొస్తుంది, తెలంగాణ మీద దాడి చేస్తుంది. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు మాయ అంటుంది. బీఆర్ఎస్ యథావిధంగా తన స్టేక్ తను క్లెయిమ్ చేస్తుంది. ఈ పరిస్థితులలో, ఈ జంక్చర్లో ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ఓటర్లకు మీరు ఏం సజెషన్ చేయగలుగుతారు? చాలా సింపుల్ అబ్బా. ఈ రాష్ట్రం ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. అవును. ఎట్లయితే తెలంగాణ ఇచ్చిన సందర్భంలో కేంద్రంలో ఇచ్చిన పార్టీ అధికారంలో రావాల్సి ఉండే, అది రాలేదు. అక్కడ కేంద్రంలో రాలే, రాష్ట్రంలో రాలే. అవును. ఇవాళ రాష్ట్రంలో వచ్చింది కానీ కేంద్రంలో రాలేదు. రావాలని కోరుకుంటుంది. దానికి ఇండియా కూటమిని ఏర్పాటు చేసి తిప్పలు పడుతున్నారు. బాగానే ఉంది. చౌకబారుగా నరేంద్ర మోడీ ఇండియా కూటమి యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ డైలాగ్ కొడుతున్నాడు. హీనంగా చూస్తున్నారు. ఒక దశలో ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటంటే కేజ్రీవాల్ లాంటి ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని తీసుకుపోయి తిహార్ జైలు పడేసి. సింపుల్ ఏమంటే ఎలక్షన్ లోపల రావద్దు అని చెప్పేసి. అంటే మనిషి యొక్క అంటే ఆలోచన విధానంలో ఒక మనిషిని లేకుండా చేయడం ద్వారా ఎన్నికలకు పోవడం అనేటువంటి ఆలోచన అత్యంత పాశవికమైన నియంత్రణకు తప్ప వేరే వాళ్ళకు రాదు. నేను నరేంద్ర మోడీని అట్లాంటి దాంట్లో ఉన్నాడా లేడా అంటే నేను నేను చెప్పలేను. కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లోనే ఉంచాలని తీస్తున్న తీరు, నేను కేజ్రీవాల్ కవితను వాళ్ళందరూ ఏ నేరం చేయలేదు, గింత మచ్చ కడిగిన ముచ్చాలని చెప్పేసి అనమంటే నాకేం పని, నేను ఎందుకు సర్టిఫికెట్ నేనేం చేయదలుచుకోలేదు. బట్ చట్టం తన పని తాను చేసుకోపోద్ది అని చెప్పేసి ఏ మాట అంటామో అదే పద్ధతి ప్రకారం మేము ఉండదలుచుకుంటే మాత్రం నెలలు కవిత కానీ కేజ్రీవాల్ కానీ జైళ్ళల్లో ఉండవలసిన అవసరం లేదు. రెండవది సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పేసి మాట్లాడతారు. సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఇన్ని నెలల సమయం కావాలి. ఇంత సమయం ఇన్నిసార్లు మీరు అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఊరిచ్చి 2 ఏళ్ళు అయింది. ఎలక్షన్ ముందు మాత్రం సాక్ష్యాలు మాయం చేసేంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోతారా? సో ఇంత క్రైసిస్ భారతదేశంలో ఇప్పుడు ఉన్నది. దీంట్లో ఇండియా కూటమి ఒక పెద్ద ఎక్సర్సైజ్ కాంగ్రెస్ లీడ్ చేస్తున్నది. మరి ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా పోటీ మాకు బీజేపీకి మధ్యన అనడం ద్వారా ఏం సాధించదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ వచ్చిన సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 3వసారి రాదలుచుకున్నది. తెలంగాణ ప్రజలు మార్పు ఎట్లా కోరుకున్నారో దేశ ప్రజలు కూడా మార్పు కోరుకోవాలి. ఒక్క సీటు కూడా బీజేపీకి రాకపోతే మేమే రేపు అధికారంలోకి వస్తే కాలం కలిసి వచ్చి చంద్రశేఖరరావు గారు మీరు కూడా మాతో చెప్పారు 2 సీట్లు 3 సీట్లు వస్తే రాకపోయినా పర్వాలేదు గౌరవప్రదం. పోనీ నువ్వు చెప్పే నీ శాపనార్థాల ప్రకారమే బీఆర్ఎస్కి 1 సీటు కూడా రాదు. పోనీ మీరు ఎక్కువ సీట్లు తీసుకొచ్చుకుని అధికారులు రావడానికి ప్రయత్నం చేయక మేమన్నా వస్తాం సీట్లు ఎక్కువ వాళ్ళని వస్తారు తప్ప వాళ్ళకి 1 సీటు రాదని శాపనార్థాల ద్వారా కాంగ్రెస్ పార్టీది రాజకీయ అపరిపక్వత కాదా? శుష్కమైనటువంటి అంటే కేవలము వ్యక్తిగతమైనటువంటి దుందుడుకు మాటలు తప్ప ఇంకా దేనికి మనకు వస్తుంది అంటున్నా. ఒక మెచ్యూర్డ్ రాజకీయ పార్టీగా మాట్లాడే పద్ధతి అయితే కాదు. సో ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే దానికో తెచ్చిన పార్టీ అనే దానికో వస్తే కేంద్రంలో రేపు అధికారంలోకి వచ్చినా తెలంగాణకు ప్రయోజనం ఉంటుంది. ప్రతిపక్షంలో కూర్చున్నా ఎక్కువ సీట్లు వస్తే అది ఉంటుంది. దాంతోపాటు నార్త్ సౌత్ ఒక గ్యాప్ కూడా ఫిలప్ చేయడానికి మనం ఎక్కువ ఇక్కడ ఉండేట్లు అన్ని విధాలు మంచిగా ఉంటుంది. ఇట్లా ఒక లాంగ్ టర్మ్ మాట ఇట్లా ఒక స్కెచ్ వేసుకొని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తామన్నా. ఐ ప్రే బై ఆల్ ద మీన్స్ ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు 90% సీట్లు సరే 1-2 సీట్లు ఆడాడొస్తుంది తప్ప 90% సీట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్కి మాత్రమే రావాలి షేర్ చేసుకుంటాం. నేను కోరుకోవడానికి బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకత లేకపోతే వాళ్ళందరూ ఏమో జరిగిపోతుందని చెప్పడం కోసం అండి. వాళ్ళు చెప్పిన ప్రకారం 400 సీట్లు వస్తాయని చెప్పినటువంటి తరుణం లోపల ఈ తెలంగాణ 4 సీట్లు వస్తే ఎంత రాకపోతుంది. మీకు ఆల్రెడీ 4 సీట్లు వచ్చినాయి. 4 సీట్లు ఇచ్చారు కదా ప్రజలు. అంత మీద పరిమితమైన మాత్రం నష్టం ఏమున్నది అంటున్నా. అంత మించి ఎందుకు ఇవ్వాలంటున్నా. అదే నేను అనేది ఈ పబ్లిక్ మీరు ఏం సజెషన్ చేస్తున్నారు? నా రిక్వెస్ట్ ఏమంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రతిపక్షంగా బలంగా కొట్లాడే కేంద్రంలో ఉండాలి అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాల అదొక లెక్క. ఇవాళ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రావాలనుకుంటున్నది.
10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని మార్చారు కదా, రేపు కేంద్రంలో కూడా ఒక ప్రభుత్వాన్ని మార్చండి. మార్చితే తెలంగాణ సమాజాన్ని, భారతదేశానికి కూడా మంచిది. నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మరీ దరిద్రంగా ఉంది, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు అవకాశం. బట్ 10 ఏళ్ళ కదా మార్చే అవకాశం అయితే తీసుకోమంటున్నా. అబ్కి బార్ మోడీ సర్కార్ అని చెప్పేసి ఎందుకు అనుకోవాలి? మళ్ళీ మేము ఏమంటున్నా, ఇప్పుడు కిసాన్ల 1000 మంది రైతులు చేసిండ్రు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దేశంలో చాలామంది ప్రజలు ప్రభుత్వం మారితే బాగుండు అనుకుంటున్నారు. అన్ని విధాల రాజ్యాంగానికి, దేశానికి అది మంచిది అనుకుంటారు. నడవనియండి. సో తెలంగాణ సమాజం అటు బీఆర్ఎస్ వైపు కానీ లేదంటే కాంగ్రెస్ అట్లా తీసుకోవడం షిఫ్ట్ అనేది కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మాటికి మా పోటీ బీఆర్ఎస్ తోటి, మా బీఆర్ఎస్ పోటీ బీజేపీ తోటి తప్ప మా కాంగ్రెస్ కాదు. ఇట్లాంటి ఏం మాట్లాడే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. 100% ఏ రకంగా లెక్క వేసినా ముస్లిం సోదరులు మమ్మల్ని ఆదరించాలే, మేము కాంగ్రెస్ కంటే బలంగా కొట్లాడతామని అనుకున్నప్పుడు నిజంగానే అట్టడి వర్గాల నుంచో లేకపోతే మైనారిటీల నుంచో రిప్రజెంటేషన్కు డెమోక్రటిక్ వాయిస్గా ఉండాలనుకుంటే ఇద్దరు గెలిచే ప్రయత్నం చేయరు. కానీ మీ ఇద్దరు కాక ఇంకోరు గెలవాలని ఎందుకు కోరుకుంటున్నారు? అదైతే అవసరం అని చెప్పేసి భావిస్తాము. ఇందులో మళ్ళొకసారి గుర్తు చేస్తామన్నా, బీజేపీ సోదరులకు ఇది ఏదో వ్యక్తిగతంగా నేను కోపంతో అంటున్నది కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, దేశ ప్రయోజనాల రీత్యా నార్త్లో ఉన్నటువంటి పొలిటికల్ ట్రెండ్ని చెరుకు సుధాకర్ మార్చలేడు. నా కాళ్ళ కింద ఉన్న భూమిని నేను నా ప్రజలకు రిక్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ వచ్చే సీట్లు వస్తాయిరా బాబు, మనం ఎందుకు అదనంగా కలిపేది అని చెప్పేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. అంతే. థ్యాంక్ యూ.